టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయి 112 ఏళ్లు పూర్తయింది. అయినప్పటికీ దాన్ని ఇప్పటికీ ప్రపంచం మర్చిపోలేకపోతుంది. అయితే ఇప్పుడు అలాంటి టైటానిక్ నౌకనే మరొకటి రాబోతుంది. ఈసారి తయారు చేసే టైటానిక్ షిప్ పాతదానికంటే మించి ఉంటుందని తెలుస్తుంది. ఈ టైటానిక్ 2ను తయారు చేసేందుకు దాదాపు 8,300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే నిర్ణయించిన సమయానికే ఈ టైటానిక్ షిప్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టైటానిక్ అంటే మనకు గుర్తొచ్చేవి 3. ఒకటి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌక, సముద్రంలో మంచుగడ్డను ఢీకొట్టి మునిగిపోవడం. రెండోది, హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తీసిన టైటానిక్ సినిమా. మూడోది, మునిగిపోయిన ఆ టైటానిక్ షిప్ను చూసేందుకు వెళ్తుండగా పేలిపోయిన జలాంతర్గామి ప్రమాదం. టైటానిక్ నౌక మునిగిపోయి 110 ఏళ్లు దాటిపోయినా ఆ ప్రమాదం జరిగినప్పుడు ఉన్నవారు ఇప్పుడు ఎవరూ భూమిపై బతికలేకపోయినా ఇప్పటికీ ఆ ప్రమాదం, ఆ సంఘటన మనకు కళ్ళకు కట్టినట్లుగానే ఉంటుంది. ఆస్ట్రేలియన్ బిలియనియర్ క్లైవ్ పాల్మర్ తాను టైటానిక్ లాంటిదే మరో నౌక నిర్మిస్తానని ప్రకటించారు.